నార్మల్గా నువ్వు విజ్ఞుడివి, చాలా సహనపరుడివి, అన్నీ ఉన్నాయి నీకు. మంచి మంచి క్వాలిటీస్, ఒక మనిషికి ఉండే క్వాలిటీస్ అన్నీ నీకున్నాయి. అయినా సినిమా పరిశ్రమ అన్నది ఎప్పుడూ అగ్ని పరీక్షే, ఎవరికైనా ఎంతటి వాడికైనా. నీ స్వయంకృత అపరాధాల వల్ల నువ్వు కెరీర్లో మిస్ అయింది ఏదైనా ఉందా? నేను తప్పు చేశాను సారీ చెప్పింది ఒక సంఘటన ఉంది. మనసంతా నువ్వే సినిమా ప్రొడ్యూసర్ రాజుగారు కదా. అవును. ఆయన నెక్స్ట్ సినిమా ఏదో అదే మనసంతా నువ్వేనే అదే సినిమా మేము అక్కడ చేసి వచ్చాం. ఎక్కడ అరకులో చేసి వచ్చాం. మంచి వేషన్ అది, విలన్. అవును. పావురం గిలగల కొట్టుకొని పాపం తీయండిరా తీసిచ్చాక మందులకు వండు అంటాడు. సాఫ్ట్ క్యారెక్టర్ లాగా ప్రారంభమై మందులో హీరోయిన్ ఫాదర్. అదే మణిరత్నం వెళ్ళిన సాఫ్ట్ కట్ చేస్తే ఇక్కడే పక్కన అప్పుడు కింద ఇవేం ఉండేవి కాదు, కింద కూర్చొని హార్మోనియం ఏదో ప్రాక్టీస్ చేసుకున్నాను. సరిగ్గా 12 నేను వెయిట్ చేస్తున్నా అన్నపూర్ణ స్టూడియోలో సెకండ్ షెడ్యూల్ మనసంతా నువ్వే. పొద్దున 9 గంటలు కదా, 9, 10, 11, 12 దాటి సినిమా ఆవిడం కింద ఏమంటే భోజనానికి రండి ఉంటుంది. 12:30 1 గంట అవుతుంది, ఇక్కడ పిలుస్తారు. సర్లే 12:45 అయింది, సరే పెట్టేసేయని లేచి కిందకి ఎడుతుండగా ఫోన్ షార్ట్ రమ్మని. నేను ఓకే భోజనం చేసి వస్తా. లేదు సార్ ఇప్పుడే రావాలి. అతని పేరు చిరంజీవి అనుకుంటా, కృష్ణరాజు గారు తాలుగా. చిరంజీవి. లేదమ్మా కంచంలో భోజనం పెట్టలేదు సార్, అది వెయిటింగ్ మీకోసం షార్ట్. 1 అయింది అప్పుడు కరెక్ట్గా. అప్పుడు అది కదయ్యా మేము భోజనం చేస్తాం. లేదు సార్ మరి వెయిట్ చేస్తున్నాం అందరూ. అది ఒక ఆకలి ఇరిటేషను. ఏమైనా ఎప్పుడు మేము 7 అంటే 7కు ఉంటాం కదా, మరి మీరు వచ్చినప్పుడు మేము గంటలు వెయిట్ చేస్తుంటాం. మరి మీరు రాది ఇప్పుడు కనుక నేను వచ్చినప్పుడు కనుక షాట్ తీయకపోతే మాత్రం అని ఒక బూతు మాట వాడా. అజాత శత్రుడే అలిగినాడు. ఏమన్నారు సార్ మీరు అని హర్ట్ అయిపోయాడు. అది స్లిప్ ఆఫ్ టంగ్ అయిపోయింది. చెప్పు అలా అంత అనకూడని మాటే అన్న. అతను హర్ట్ అయిపోయి ఏమనుకుంటున్నారు మీరు, ఏమిటా మాటలు, పెట్టేసాడు ఫోన్. నేను చేస్తే మళ్ళీ ఎత్తడు. ఇంక వెంటనే నేను కారు వేసుకుని ఇప్పుడు రాజుగారు తెలిస్తే రాజుగారు చాలా టఫ్ కదా, టఫ్ను మంచి సక్సెస్లో ఉన్నాడు ఆయన. అవును. మనం ఎంత వాళ్ళతో అందరూ కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకి. నాకు టెన్షన్ పడుతున్నా. చూడ విచిత్రం ఏంటంటే ఏచూరు ఉన్నాడే, ఏచూరు అనేవాడు ఆ పాత సినిమా కలెక్షన్ ఏదో నాకు తయారు చేసి జీవిత చరిత్ర రాయడానికి ఏదో సంథింగ్ ఇస్తున్నందుకు నేను ఆ కృషికి మెచ్చి ఒక బంగారు ఉంగరం ఇచ్చా అతనికి. ఎవరికి? ఏచూరి. నేను వెళ్ళే టైంకి ఇదంతా వింటున్నాడు అతను. ఏచూరి రాజుగారి పక్కనే ఉన్నాడు. అవును. ఎంఎస్ రాజు గారు బాగా కనెక్ట్. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అవును, రాయప్రాజు గారి దగ్గర నుంచి. అందుకని ఇది విని ఇట్లా అన్నాడు. అక్కడ బహుశా అతను వచ్చేటప్పటికి ఏంటి సార్ ఇట్లా నన్ను పచ్చి బూతులు తిట్టాడు ఆడు అనేటప్పటికి రాజుగారికి బీపీ వస్తుంది కదా, వెంటనే వీడున్నాడు పక్కన. ఎప్పుడైనా భరణి అలా ప్రవర్తించడం చూసారా, మెల్లిగా వచ్చాక చూడండి ఏమిటో అని. అంటే అట్లా కాటే పాముని అలా, అది మనకు తెలియదు కదా. ఎప్పుడో చేసిన ఉపకారం కానీ ఒక సత్కారం కానీ ఎలా ఉపయోగపడింది చూడు. అతన్ని సాఫ్ట్ చేసాడు. నేను వెళ్ళాను మామూలుగా. వెళ్ళాక నేను అతన్ని సారీ చెప్పాను. నేను ఐఎమ్ సో సారీ, నేను ఎప్పుడు ఇట్లా ఇలా మాట్లాడను, దాన్ని ఆకలి వేస్తోంది, 2 కంచంలో పెట్టింది అన్నాను, మన్నించు అన్నాను. అతను కూడా చూసా. ఇది దీన్ని ఎంత చిన్న విషయమైనా స్లిప్ ఆఫ్ టంగ్స్ ఎలాగా వేషం పోవడమే కాకుండా అనవసరమైన చెడ్డ పేరు మిగిలి ఉండేది. అది అంచేత అది అతను నన్నేమి ఇంటరాక్ట్ తర్వాత ఈ డింట్ రాజుగారితో తర్వాత చాలా సరదాగా ఉండేవాడు ఆయన. ఎప్పుడు నేను సెట్లోకి ఎంటర్ అయినప్పుడు రాజ మాట్లాడిన ఉంటే ఇలా ఉబ్బేవాడు ఆయన. మంచి రిలేషన్. అట్లాగా అది స్వయంకృత అపరాధం అంటే ఇది అది అంటే ఇది స్వయంకృత అపరాధం కింద రాదు బాబాయ్. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో నేను వీటిని కూడా చిన్న ఎందుకంటే 40 ఏళ్ల కెరీర్లో ఒకరోజు కూడా నేను రేటుగా రాలేదు. ఒకరోజు రేటుగా రాదంటే అసాధ్యం కదా. అప్పుడు ఏం చేసేవాడిని అంటే 99% ఒకవేళ లేటుగా రావాల్సిన పరిస్థితి ఏర్పడితే ఫోన్ చేసేవాడిని, సార్ ఈ కారణం వల్ల రాలేదు. ముందే చెప్పుకుంటే దాని ప్రకారం షెడ్యూలింగ్ చేసుకుంటారు కదా. స్వయంకృతం అనగానే ఇంకో తమాషా ఇంకోటి పోయింది నాకు మీలాగా. ఈ గడ్డం పెట్టుకోవడం అనేది చాలా కష్టం ఏ ఆర్టిస్ట్కైనా. ఇదంతా రాసేస్తారు, ఊపిరాడదు.
తినబుద్ధి స్ట్రాతో తినాలి. రామ్ గోపాల వర్మ సర్కార్, నాకు రామ్ గోపాల వర్మ సర్కార్లో వేషం ఉంది, పంపించి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, బియర్డ్ ఉంటుందా అని అడిగా. అవును సార్, వాడి పేరు చంద్రస్వామి, ఆల్రెడీ ఈ గడ్డ ఉంది, లైట్గా ఉంది, పెట్టేటట్టయితే కష్టం నేను అన్నా. లేదు సార్ నేను అడుగుతానే వర్మ అని అడిగాడు. లేదు గడ్డం పెట్టాలి అన్న. అయితే నేను చెయ్యనన్నా. కట్ చేస్తే జీవా చేసాడు ఆ వేషం. మంచి వేషమే అది. అట్లాగా అంటే అది స్వయం, అది కావాలని పోగొట్టుకుంటే కావాలంటే మరి అయితే అది నాకు ఇంకోదికి పనికి వచ్చింది. అవును ఆర్టిస్ట్వి నువ్వు, పెట్టుకుంటావు గడ్డం ఒక గంట, ఏం జన్మంతా ఉండదు కదా, ఓ మంచి అవకాశం పోగొట్టుకున్నావు కదా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఇక్కడ రామ్ గోపాల్ వర్మ, నాకు అమితాబ్ బచ్చన్ పక్కన వేషం పోయింది కదా లైఫ్లో, ఇంకా మనం అది అసాధ్యం కదా, అది అసాధ్యం. పైగా అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గురించి నా ఒక ఈవి సత్యనారాయణ గారికి ఒక యాంకరింగ్ చేస్తున్నా సినిమా ఏదో సూర్యవంశం. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వస్తే అమితాబ్ బచ్చన్ గారి గురించి ఏదైనా చెప్పాలని, అమితాబ్ జీ आप जब खड़े होते कुतुब मीनार लगते, जब बैठे होते ताजमहल लगते అన్న. నిలబడితే నువ్వు కుతుబ్ మినార్వి, కూర్చుంటే తాజ్మహల్. అట్లా అది అట్లా అంటే అవకాశం పోయింది కదా అని అది మన అయితే దీనివల్ల నాకు జరిగిన మేలు చెప్తా. లేదు మనం వేషం వేయాల్సిందే గడ్డమైనా సరే అని నిర్ణయించుకుని కట్ చేస్తే బాహుబలిలో మళ్ళీ వేషం వచ్చింది. సేమ్ వెళ్ళా కేరళ, అప్పుడు ఇలాగే పెంచుకుని వెళ్ళా. నా ఉద్దేశం అంటే ఇది చూసి చాలా అంటాడు, జనరల్గా ఏం వేషమో తెలియదుగా వెళ్ళాను. గడ్డం ఉండాలండి అన్నాడు రాజమౌళి. చూసి మంది పెట్టండి అన్నాడు. మళ్ళీ పోతుందిరా వేషం, నోరు మూసుకో అని కట్ చేస్తే ఇంత పెట్టారు, నేనెవరో తెలియకుండా. బట్ అది గొప్ప వేషం. ఇంట్రడక్షన్లో జటాకటా సిరువు ఆపు అనేసి ఆ ముఖ్యంగా కొన్ని బిట్లు శంఖం విచిత్రం ఏంటంటే జపాన్ వెళ్ళాను నేను ఒకసారి. ఈ ఇంత గడ్డం శంఖం ఇది కదా, అక్కడికి జపాన్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడు, చిన్న నిక్కరు ఇదే కదా. నేను అలా రోడ్డు మీద నేను ఇలా వెళ్తుంటే ఎవడో చౌకీదార్ బాహుబలి అన్నాడు. ఏంట్రా ఇక్కడ కూడా గుర్తుపడ, అంత ప్రతిష్ట అంటే ఏదో మంత్రస్థానాన్ని ఒప్పుకున్నాం అని సామెత ఉన్నట్టు మనం వేషం వేసినప్పుడు ఏమన్నా పెడతారు. ఎందుకంటే నాకు ఇంకొక మన ఎవరతను అతిలోక సుందరిలో అమరీష్ పురి అనగా ఇలా గుండు మీద ఎండాకాలం ఎలా ఉన్నట్టు చెమట్లు ఓడిపోతున్నాయి. నేను తెలుగు అంత ముక్కలు చేసేది అది నేను రాసి పెడుతుండేవాడిని. దాన్ని బలికి సిద్ధ అంతకన్నా చెప్పలేడు అంత లెంగ్త్ అలా, అందుకని ముక్కలు గ్యాప్లు ఉంటే కానీ దాన్ని బలికి సిద్ధం చేయండి అవన్నీ నేను రాసేవాడిని. అంటే తెలుగునే. ఓ రోజు అన్న సార్ తక్లీఫ్ హో రా క్యా, ఈ ఇబ్బందిగా ఉందా ఏదైనా, సినిమా కా షోక్ హేనా నిభానా పడతాయి. చిన్న ముక్కే కానీ గొప్ప విషయం అది. ఎంత మాట మరి నువ్వు సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏమైతే చెయ్యి అంతే, ఇంకా డిస్కషన్ లేదు.